హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే పల్లవి శ్రీకర్ దగ్గరున్న ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ ఇక ఎలాగైనా వెతుకుతుంది. అప్పుడే ఇక డాక్యుమెంట్స్ పేపర్స్ ఇక పల్లవికి దొరుకుతాయి. ఇక పల్లవి శ్రీకర్ రూమ్లో అవి వెతుకుతూ ఉండగా శ్రీకర్ చాటుగా చూస్తూ ఉంటాడు. ఏం చేస్తుంది పల్లవి నా రూమ్లో? ఈ పల్లవికి ఏం పని? ఇక దేనికోసమో చాలా వెతుకుతుంది అని ఇక చాటుగా పల్లవిని గమనిస్తూ ఉంటాడు శ్రీకర్ అయితే. అప్పుడే ఇక డాక్యుమెంట్స్ పేపర్ అయితే ఇక పల్లవికి కనిపిస్తాయి. ఇక వీటి వల్ల నా జీవితాన్ని మొత్తం నాశనం చేయాలని ఆ శ్రీకర్ ఇక పట్టుపట్టాడు. కానీ ఇక శ్రీకర్కి ఇవి చేతిలోకి వెళ్లకుండా చేయాలి అని ఇక బయటకు వచ్చి ఆ పేపర్స్ని అయితే కాల్చివేస్తూ ఉంటుంది ఈ రోజైతే పల్లవి. అప్పుడే ఇక పల్లవి ఆ పేపర్స్ని కాల్చివేస్తూ ఉండగా తన సెల్లో వీడియో తీసుకుంటాడు శ్రీకర్ అయితే. ఇక ఈ వీడియో ద్వారా ఇంట్లో పల్లవి నిజ స్వరూపం అందరికీ చూపించవచ్చు. ఇక ఎవరు చెప్పినా నమ్మరు కదా. ఇక ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ పేపర్ని ఇలా కాల్చివేస్తుందంటే ఖచ్చితంగా అవని ఇక మంచిది. అవని ఏ తప్పు చేయలేదు. లేకుంటే ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ అందరి ముందు చదివి వినిపించాలి కదా. అలా ఎందుకు కాల్చివేస్తుంది పల్లవి? అంటే ఇందులో ఏదో ఉంది. ఇక ఈ పల్లవి ఏదో చేసింది అనిక అందరికీ అనుమానం వచ్చేలా చేయాలి అనిక శ్రీకర్ అయితే పల్లవి అవి కాల్చివేస్తూ ఉండగా తన సెల్లో వీడియో తీసుకుంటాడు. ఇక అది తెలియక పల్లవి అయితే ఇక ఈ డాక్యుమెంట్స్ పేపర్ల పని అయిపోయినట్టే. ఇక ఆ శ్రీకర్ నా గురించి ఇక బయట పెట్టలేడు. ఇక నా గురించి ఎవరికి కూడా ఎప్పటికీ తెలియదు అని ఇక వాటిని కాల్చివేశానని చాలా సంతోషంలో ఉంటుంది పల్లవి అయితే. ఇక శ్రీకర్ అయితే అన్ని ఆధారాలు ఒక్కొక్కటి సేకరిస్తూ ఉంటాడు పల్లవి గురించి. ఇక అన్ని ఒక్కసారిగా అందరికీ చూపించి ఈ పల్లవి అంటే ఏంటి, అవని వదిన అంటే ఏంటో అందరికీ నిరూపించాలి అని ఇక శ్రీకర్ ఆ ఇంట్లో అడుగుపెట్టి ఇక పల్లవి తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి అన్నీ కూడా తన సెల్లో ఫీడ్ చేసుకుంటాడు. ఇక అవని కోసం వెతుకుతూ ఉంటుంది పల్లవి అయితే. ఈ అవని కనిపించినట్లు కనిపించి మాయమైపోయింది. ఎక్కడుంటుంది? అసలు ఈ అవని గురించి తెలుసుకోవాలి అని ఇక తనకు అనుమానంగా శ్రీను దగ్గరికి వెళ్ళి, శ్రీను, అవని ఏమైనా మీ ఇంట్లో ఉంటుందా? అవని అక్క చాలా బాధలు పడుతుంది, ఎక్కడుంటుందో ఏమో అని ఇక అవని గురించి చాలా జాలి పడుతూ ఉంటుంది పల్లవి అయితే. పని మనిషి శ్రీను దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక తనకు తెలుసు కదా ఇక అవని అమ్మ అంటే ఎంత మంచిదో, ఈ పల్లవి ఎలాంటిదో. కాబట్టి ఇక ఆ శ్రీను అయితే అవని అమ్మ తన ఇంట్లోనే ఉందని ఇక పల్లవికైతే నిజం చెప్పడు. ఇక నాకు తెలియదమ్మా అని ఇక అలాగే అంటూ ఉంటాడు. కానీ ఇక పల్లవికైతే ఖచ్చితంగా శ్రీను ఇంట్లోనే అవని ఉండుంటుంది. ఎందుకంటే ఇక అక్కడ నుండి వెంటనే మాయమైపోయిందంటే అక్కడ ఖచ్చితంగా శ్రీను వాళ్ళ ఇల్లే ఉంది. ఇక అక్కడే ఉండుంటుంది. ఒకసారి నేను వెళ్ళి చూసేస్తాను అని ఇక చాలా కోపంగా శ్రీను వెళ్తూ ఉండగా శ్రీనుకు తెలియకుండా పల్లవి కూడా శ్రీను వెంబడి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక శ్రీను అయితే పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి, ఇక అవని అమ్మగారు మా ఇంట్లోనే ఉంటుందని ఈ పల్లవికి తెలిసిపోయిందా? ఇప్పుడు ఎలా? అమ్మగారు ఇప్పుడు ఇక ఈ పల్లవి చూస్తే అమ్మగారిని ఇంకేమైనా ఉందా అని ఇక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు శ్రీను అయితే. అప్పుడే ఇక పల్లవి అయితే శ్రీను భార్యను బెదిరించి కొట్టి అవని ఎక్కడుంటుందో చెప్పండి, లేకుంటే మిమ్మల్ని చంపేస్తాను అని ఇక వాళ్ళని బెదిరిస్తూ ఉండగా శ్రీను అయితే ఇక అవని అమ్మ జాడ పల్లవి ఎంత బెదిరించినా చెప్పడు. కానీ ఇక శ్రీను భార్య కనకం మాత్రం ఇన్ని రోజులు అవని ఇక్కడే ఉంది, కానీ ఇక ఇప్పుడే తన సామాన్లన్నీ సర్దుకొని ఇక నుండి వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయిందో మాకు తెలియదు అని ఇక కనకం అయితే చెప్తూ ఉంటుంది పల్లవికైతే. అప్పుడే ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయి, ఏంటి మరి ఇక ఈ శ్రీను ఎందుకు నాతో అబద్ధం చెప్తున్నాడు అని ఇక కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక ఎక్కడికి వెళ్ళింది అవని? ఇక ఎక్కడని వెతకాలి అని ఇక పల్లవి అయితే అవని కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక అవని అయితే రోడ్డు మీదుగా బాధపడుతూ వెళ్తూ ఉండగా ఇక కొద్ది దూరంలో స్వరాజ్యం కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఇక తనని వెంటనే ఇక స్వరాజ్యాన్ని కాపాడి అవని అయితే ఈరోజు స్వరాజ్యం దయాకర్ ఇంటికి చేరుకుంటుంది. ఇక అప్పుడే దయాకర్ అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటమ్మా నువ్వు ఆ రాజేంద్ర ప్రసాద్ కోడలివి కాదు, అక్షయ్ భార్యవు కాదు అని ఇక దయాకర్ అంటూ ఉండగా, అవునండి నేను ఇక వాళ్ళ కోడల్ని అని అవని అయితే దయాకర్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నువ్వేంటమ్మా ఇక్కడున్నావు? ఏం జరిగింది? ఇంట్లో నుంచి నువ్వు ఇక వెళ్ళిపోయావని తెలుసుకున్నాను. అసలు ఇంట్లో ఏంటమ్మా గొడవ అని ఇక దయాకర్ అయితే అవనిని అంటూ ఉండగా అప్పుడే ఇక అవని అయితే జరిగిన విషయం మొత్తం కూడా దయాకర్తో అంటూ ఉంటుంది. ఇక దయాకర్ అయితే ఇక ఆ పల్లవి వాళ్ళ నాన్న చక్రాధర్ ఇద్దరు కూడా ఎలాంటి వాళ్ళో నాకు పూర్తిగా తెలుసమ్మా.
మీ ఇంటిని నాశనం చేయడానికే వాళ్ళు ఇక మీ ఇంట్లో అడుగు పెట్టారమ్మా అని ఇక దయాకర్ అయితే ఇక పల్లవి గురించి, పల్లవి వాళ్ళ నాన్న గురించి మొత్తం కూడా అవనితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే, అవును బాబాయ్, ఇక వాళ్ళు మా ఇంటిని నాశనం చేయడానికే వచ్చి ముందుగా ఇక నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించారు. ఎందుకంటే నేను ఆ ఇంటి మంచి కోరుకుంటాను కదా. నేను ఒక్కదాన్ని బయటకు వస్తే ఇక వాళ్ళకు ఎలా చెప్తే అలా వింటారు వాళ్ళు. అప్పుడు ఇక ఆ ఇంటిని పూర్తిగా ఇలా నాశనం చేయొచ్చు అని ఇక పల్లవి తెలివితో నన్ను ఇలా చేసింది బాబాయ్ అని ఇక అవని అయితే దయాకర్తో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక దయాకర్ అయితే ఆ పల్లవి అంటే ఏంటో, ఆ పల్లవి వాళ్ళ నాన్న అంటే ఏంటో నాకు పూర్తిగా తెలుసు. ఇక నేనున్నాను కదమ్మా నీకు అండగా, ఇక నీకు తోడుగా నేనుండి ఇక చక్రధర్ ఆ పల్లవి నిజ స్వరూపాలు ఇంట్లో బయట పెడదాం. ఇక ఒకసారి తాగడానికని మీ అత్తయ్య దగ్గర ఉన్న నక్లీస్ ఇలా దొంగతనంగా తీసుకొని వచ్చాను. మీ మామయ్య దగ్గర చాలా డబ్బులు అడుక్కునేవాడిని, కానీ ఆ నక్లీస్ని ఇక ఆ పల్లవి వాళ్ళ నాన్నే ఇక నా దగ్గర 5 లక్షలకు కొన్నారమ్మా అని అన్ని విషయాలు కూడా దయాకర్ అయితే అవనితో చెప్తూ ఉంటాడు పల్లవి చక్రధర్ గురించి. నీకు ఇంకో నిజం కూడా చెప్పాలమ్మా, ఆ పల్లవి వాళ్ళ నాన్నకు ఇక 2 భార్యలు. ఇక ఆ విషయం పల్లవికి తెలియదు. ఆ విషయం పల్లవికి తెలిస్తే పల్లవి వాళ్ళ నాన్న మీద కోపాన్ని పెంచుకుంటుంది. ఇక మనం ఈ చక్రిని బెదిరించి పల్లవికి నిజం చెప్తామని చక్రిని బెదిరించి ఎలాగైనా ఈ కుట్రలను ఆపేయాలమ్మా. ఇక పల్లవి నిజ స్వరూపం కూడా ఇంట్లో ప్రవేశపెడతానని నేను పల్లవిని బెదిరిస్తాను. ఎందుకంటే పల్లవి చేసిన పనులన్నీ ఇక నా దగ్గర సాక్ష్యాలతో సహా ఉన్నాయి. ఇక నక్లీస్ని ఇలా 5 లక్షలకు కొనుక్కోవడం, ఇక ఆ రోజు డాక్యుమెంట్స్ పేపర్ మార్చడం అవన్నీ కూడా నాకు తెలుసమ్మా. ఇక నేను తాగుబోతున్నా కదా, ఇక నా దగ్గర నిజాలు ఏమి కూడా దాయలేరు, అన్నీ నాకు చెప్పేవారు. అందుకే ఈరోజు అవి నీకు ఆయుధాలుగా పనికొస్తున్నాయి అని ఇక ఈ రోజైతే ఇక తాగుడు మానేసిన దయాకర్ అయితే ఫుల్గా తాగేసినట్టు నటిస్తూ పల్లవి నిజ స్వరూపం నిరూపించడానికి ఇక పల్లవి ఇంటికి బయలుదేరుతాడు. ఇక దయాకర్తో పాటు శ్రీకర్ కూడా ఉంటాడు కదా. పల్లవి గురించి అసలు నిజాలు బయట పెట్టడానికి ఇక శ్రీకర్ను దయాకర్ ఇద్దరు కూడా ఈ పల్లవికి సరైన విధంగా బుద్ధి చెప్పాలని ఇక ఇలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ముందుగా ఇక బాగా తాగేసినట్టు ఇక పల్లవి దగ్గరికి వెళ్ళిన దయాకర్ అయితే, ఏంటి పల్లవి, చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, అవనిని ఇంట్లో నుంచి బయటకు పంపించి అని ఇక దయాకర్ అయితే పల్లవితో అంటూ ఉండగా అప్పుడే ఇక పల్లవి అయితే నువ్వెందుకు వచ్చావు అని ఇక కోపంగా అంటూ ఉంటుంది దయాకర్ని. అప్పుడే ఇక దయాకర్ అయితే, నాకు అర్జెంటుగా ఇక డబ్బులు అవసరం ఉన్నాయి, లేకుంటే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ గురించి ఇంట్లో మొత్తం చెప్పేస్తాను అని ఇక బెదిరించి పల్లవి దగ్గర డబ్బులు తీసుకుంటూ దయాకర్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇక నువ్వు డబ్బులు ఇచ్చినా సరే నీ గురించి అసలు నిజం ఇంట్లో చెప్పేయాలని ఇక నేను శ్రీకర్ ఇద్దరం కూడా ప్రయత్నిస్తున్నాము. త్వరలోనే నీ గురించి, మీ డాడీ గురించి ఇంట్లో చెప్పేస్తాము. ఇక సాక్ష్యాలతో సహా నిరూపించబోతున్నాము. నువ్వు డాక్యుమెంట్స్ పేపర్లని ఇలా కాల్ చేసినది అవన్నీ కూడా శ్రీకర్ సెల్లో ఉన్నాయి. అవన్నీ మీ అత్తయ్య మామయ్యకు, మీ బావగారికి చూపిస్తే ఇక నీ పని అయిపోతుంది అని ఇక ఈ రోజైతే దయాకర్ ఇక పల్లవి దగ్గరికి వచ్చి ఇక పల్లవినైతే బెదిరిస్తూ ఉంటాడు. పల్లవి మరి ఏం చేయబోతుంది ఇక ఇప్పుడు శ్రీకర్ నుండి, దయాకర్ నుండి ఎలా తప్పించుకోబోతుంది అనేది చూడాలి. ఇక పల్లవికైతే ఇక వేరే దారి లేదు. ఇక చక్రధర్ని కూడా దయాకర్ ఇలా భయపెడుతూ ఉంటాడు. నీ గురించి మొత్తం కూడా ఇక నీ కూతురు పల్లవికి చెప్తాను, నీకు వేరే భార్య ఉంది, ఇక తనకు ఒక కూతురు కూడా ఉంది అని అన్ని విషయాలు కూడా పల్లవికి చెప్తే పల్లవి నిన్ను ఖచ్చితంగా అసహించుకుంటుంది అని ఇక దయాకర్ అయితే చక్రధర్ని కూడా బెదిరిస్తూ ఉంటాడు. ఇలా ఇక దయాకర్ సహాయంతో అవని అయితే ఇక పల్లవి చక్రధర్ నిజ స్వరూపం బయటపెట్టి ఇక వాళ్ళు ఎలాంటి వాళ్ళు అందరికీ నిరూపించి ఇక తన బాబాయ్ దయాకర్ ద్వారా రాజేంద్ర కూడా అసలు నిజాలన్నీ తెలుసుకొని తన కోడలు అవనినైతే మళ్ళీ ఇక ఇంటికి తీసుకురాబోతున్నాడు రాజేంద్ర ప్రసాద్. అయితే అవనిని ఇంటికి తీసుకురాకుండా ఆపడం పల్లవి వల్ల కాదు, ఎందుకంటే అవని ఏ తప్పు చేయలేదని దయాకర్ నిరూపించబోతున్నాడు. ఎందుకంటే అవని తన అత్తయ్యను మెట్ల మించి నెట్టివేసింది, చంపాలని చూసిందని ఇక పల్లవి మొత్తం కూడా స్పష్టిస్తుంది కదా, దాన్ని మొత్తం మార్పు చేస్తాడు. ఇక అక్షయ్ను ఇంతకుముందే ఒక అమ్మాయి ప్రేమించినట్టు ఇక ఒక అమ్మాయిని ప్రవేశపెడతారు. ఆ అమ్మాయి ఇక అక్షయ్ను దక్కించుకోవడం కోసం అవనిని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఇక తన అత్తయ్యపై ఇలా అటాక్ చేస్తే ఇక ఇలా అవని చీర కట్టుకొని చేస్తే ఇక అవనిని అనుమానించి పంపించేస్తారు. నేను అక్షయ్కి దగ్గర కావచ్చు అని ఇక ఆ అమ్మాయి ఇలా చేసిందని ఇక స్పష్టించి ఇక ఈ విధంగా అవని ఏ తప్పు చేయలేదు, ఇక అక్షయ్ ప్రేమించిన అమ్మాయి
ఇలా నన్ను చంపాలని చూసి అవనిని అవమానించి బయటకు పంపించేలా చేసింది అని ఇక ఇంట్లో వాళ్ళందరూ నిజం తెలుసుకొని అవని ఏ తప్పు చేయలేదని పల్లవితో సహా అవనినైతే ఈరోజు ఇక బ్రతిమాలి ఇంటికి తీసుకురాబోతున్నారు. మరి చూద్దాం తర్వాత ఏం జరగబోతుందనేది. ఇక దయాకర్ శ్రీకర్ కలిసి ఇక పల్లవిని ఏ విధంగా ఆట ఆడుకోబోతున్నారనేది చూడాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్